ఈ నవంబర్ మాసము 2వ ప్రభు దినములో మీతో కలిసి సహవాసము చేయటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. ఇంతవరకు కూడా మరి ఆరాధనలో దేవుడు తన దాసుని నిలుపుకొని శ్రేష్టమైనటువంటి హెచ్చరికలు మనకు అందించాడు. అలాగే చక్కగా కీర్తన ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచి ఉన్నాం. మరి మన ముందు వాక్య భాగం మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు క్లుప్తముగా దేవుని మాటలు మనం ధ్యానము చేయనయుండగా కూడి వచ్చినటువంటి వారు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించి ఆత్మీయమైన మేలు పొందువారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యానికి సహాయంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు చదువుకుందాం. రెండు కలిసి ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు, 214 పేజీ నెంబర్. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. చదివిన మాటలు మీవి. మీ సన్నిధిలో నిలబడిన నేను నిష్ప్రయోజకుడను, జ్ఞానము లేనివాడను, మీ లేఖనములు వివరించుటకు బలము చాలినవాడను కాను. కావున నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మీ నోటి బోరుగా వాడుకొని ఈ ఉదయకాల సమయంలో చదివిన మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా విశదీకరించండి. ప్రకటించబడిన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని ఆ మాటల ద్వారా మా జీవితాలు దిద్దుకొని దుర్దినాల్లో జీవిస్తున్నటువంటి మేము మీ రాకడ నిమిత్తమై సిద్ధపాటు కలిగి నడుచుకోవటానికి మీ కృప మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వినయలమై వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, అపోస్తులైనటువంటి పేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ 14-16 వచనాల్లో ఒకే మాట 4 పర్యాయములు మనం చూడగలం. చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులైండుడి అంటూ ఉన్నాడు. ఏ మాట 4 పర్యాయాలు వచ్చిందండి? ఏ మాట రాయబడింది అక్కడ? పరిశుద్ధత. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క పాఠము కూడా పరిశుద్ధత, ద హోలీనెస్. ఇక్కడ దేవుడు తన యొక్క ఆత్మ తాకిడి ద్వారా అనేకమైనటువంటి నూతనమైనటువంటి సంగతులు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 2 పత్రికలు రాయటం జరిగింది. మొదటి పత్రిక మరి మొదటి రాకడకు సంబంధించినది. రెండవ పత్రిక రెండవ రాకడకు సంబంధించిందిగా మనం గమనించేవారమై ఉన్నాం. ఈ మొదట రాసినటువంటి ఒక పత్రికలలో 1, 2, 4 అధ్యాయాలు మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి విమోచన కార్యాన్ని గురించి రాయబడి ఉంది. 3వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మరి 2వ రాకడ నుంచి సత్యాలు ప్రభు తెలియపరిచి ఉన్నాడు. సరే గమనించండి, మరి ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడను అని అంటూ ఉన్నాడు. నేను అంటే ఎవరండి? పత్రిక రాసినటువంటి పేతురా? కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండుడి అనేది మనం చూస్తూ ఉన్నాం. శ్రమల కాలములో మనం ఎలాగో జీవించవలెనో, పరిశుద్ధతను కలిగి మనం ఎలాగో నడుచుకోనవలెనో తెలియజేసే పత్రిక ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. కాబట్టి ప్రియమైనటువంటి వర్లారా, నేటి దినాలలో సంఘాలలో లేక సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, స్థానిక సభ్యులు కావచ్చు, వీరందరిలో మనకి ఉన్నటువంటి లోటు ఏంటంటే పరిశుద్ధత అనే పదం. ఆ పరిశుద్ధత అనేది మనం లోటు కలిగినటువంటి వారముగా జీవిస్తూ ఉన్నాం. పేరుకు క్రైస్తవమే కానీ క్రైస్తవ్యానికి తగినటువంటి పరిశుద్ధత మనలో ఉండటలేదు. కానీ ప్రభువు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం గమనించినప్పుడు ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటిది, ఆయన జీవితము పరిశుద్ధమైనటువంటిది, ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, మరి పత్రిక రాసింది కూడా ఎవరికి రాశాడండి? నమ్మనటువంటి వారికా లేక సమాజానికి రాయబడిందా? ఎవరికి రాయబడింది? మొదటి వచనములో అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకు అంటూ ఉన్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై అంటూ ఉన్నాడు. అంటే ఎవరు? మనమే. క్రీస్తు యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారం. మరి వారితో అంటూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులైండుడి. నేను పరిశుద్ధుడనై జీవించినటువంటి ప్రకారము లేక మిమ్మును పిలిచినవాడు
పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ శ్రమల కాలములో లేక రాకడ దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, దుర్దినాలలో దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి నీవు నేను మనమందరము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన నడవడిక కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూసుట అనేది అది మనకు ఎంతైనా దీవెన, ఆశీర్వాదకరం. గమనించండి, మన దేవుడు ఎలాంటి వాడని చెప్పుకున్నాం? ఆయన పరిశుద్ధుడు. మన గ్రంథం ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథం. మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. కనుక ఇట్టి పరిశుద్ధత దేవుని పిల్లలమైన మనము కలిగి ఉండాలనేది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు ఏమన్నాడండి? అనుకూలము. ఏది అనుకూలం అంటే ఆయనకి? పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటెన్నటికి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎల్లవేళలా, అన్ని సమయాలలో, అన్ని కాలాలలో పరిశుద్ధతే మనకు అనుకూలము, పరిశుద్ధతే మనకు అలంకారము, పరిశుద్ధతే మనకు అది ప్రాముఖ్యమైనటువంటిదిగా కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. అది మన హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 13-14లో కూడా ఈ మాట రాయబడి ఉంది. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడును చూడనేరుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధత ఎంత ప్రాధాన్యమైనదో, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాల ద్వారా మనం వింటూ ఉన్నాం. కాబట్టి అట్టి పరిశుద్ధత అది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి చెంది ఉంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, మరి పరిశుద్ధపరచబడినటువంటి మనం ఎలాగూ జీవించేవారమై ఉన్నాం? లేక దానికంటే ముందుగా పరిశుద్ధుడు అని చెబుతున్నటువంటి మన ప్రభు, ఆయన ఎలాంటి పరిశుద్ధుడు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు అనేది కూడా మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నిర్గమకాండము 15వ అధ్యాయము 11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? గమనించారండి, మన ప్రభువు ఎంతటి పరిశుద్ధుడు అంట. ఇక్కడ అంటూ ఉన్నాడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడయ్యా?
పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు అని రాయబడి ఉంది. పరిశుద్ధతను బట్టి ఆయన పూజనీయుడు. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి నిరంతరము కీర్తించదగినటువంటి వాడు. ఆయన పరిశుద్ధతను బట్టి నిరంతరము స్తోత్రారుడైనటువంటి దేవుడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహా నీయుడవు. అంత మాత్రమే కాదు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. గమనించారా? మన దేవుడు ఎలాంటి వాడంట? అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయవాడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైనటువంటి వాడు. ప్రియమైనటువంటి వర్లారా, అట్టి దేవాతి దేవుడు స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజ్యుడుగా మనం చూస్తూ ఉన్నాం. వేల్పులలో అతని వంటి వాడు ఎవడనూ లేడని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక అట్టి పరిశుద్ధత మరి మన జీవితాల్లో కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినప్పుడు ఇక్కడ మరికొన్ని మాటలు ఆయన గురించి రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 6:3 వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గమనించారండి? ఇక్కడ అంటూ ఉన్నాడు వారు. వారు అంటే ఎవరు? 2వ వచనంలో మనం చూసినప్పుడు ఆయనకు పైగా శిరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. కనుక శరాపులు ఆయన యొద్ద నిలిచిన వారై ఆయనను ఈ విధముగా స్తుతి గానము చేస్తూ ఉన్నారు. ఏమని గానం చేస్తూ ఉన్నారండి? సైన్యములకు అధిపతినటువంటి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ అనుభవం దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉండాలి. ఒకప్పుడు కొరింథీ సంఘం కూడా మరి ఇక్కడ మనం చూసినట్లు 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు పరిశుద్ధపరచబడిన వారై అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వారు పరిశుద్ధపరచబడక మునుపు వారు ఎలాంటి వారుగా ఉన్నారు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆ మాటలు మనం గమనించేవారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 10-11 దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారే ఉంటిరి. ఎలాంటి వారుగా ఉన్నారంట? ఎలాంటి వారుగా ఉన్నారండి? దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కానిరని రాయబడి ఉంది. దొంగలు కానీ, అలాగే లోబులు కానీ, త్రాగుబోతులు కానీ, దోషకులు కానీ, దోసుకొనివారు కానీ, ఇలాంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అంటూ తర్వాత మాట మనం చూసినట్లయితే మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. ఎవరు? ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి
కొరింథీయులతో ఈ మాట అంటూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, అట్టివారిలో కొందరు, మీలో కొందరు అట్టివారై ఉన్నారు. ఎట్టివారై? దొంగలుగానో, లేక లోబులుగానో, దోసుకొనివారుగానో, అబద్ధాలు పలికేవారుగానో, త్రాగుబోతుల వారిగానో ఇలాగ ఉన్నారు. కానీ ఇప్పుడైతే కింద చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇది ఒకప్పుడు అలాంటి వారుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఆయన ఆత్మయందు మనము కడుగబడిన వారమై పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధతను కలిగి సైన్యములకు అధిపతినంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతి గానములు మనము చేయాలి. అలాగూ చేయాలంటే మనం పరిశుద్ధతతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారమై, పరిశుద్ధాత్మ క్రియలు కలిగినటువంటి వారమై, పరిశుద్ధాత్మ జీవితము కలిగినటువంటి వారమై గాన ప్రతి గానములతో మనము జీవించాలి. అయితే గమనించండి, ఈ పరిశుద్ధాత్మ మనలో నింపబడాలి, లేక పరిశుద్ధాత్మ ద్వారా మనం కొనియాడబడాలి దేవుని అంటే అది ఎలా? ఈ లోకములో సాధ్యమేనా? లోకంలో మనం ఉంటూ ఉన్నాం. లోకంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు, అన్ని శాఖల వారు, అన్ని మతాల వారు. కాబట్టి అన్య జనాంగం మధ్య జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి జనుల మధ్య మనం పరిశుద్ధులుగా జీవించగలమా అనేది ప్రశ్న. జీవించగలమా లేదండి? లేక అలాగో పరిశుద్ధముగా జీవించటానికి మరి ఎలా జీవించగలం? ఏ విధముగా మనం నడిచినట్లయితే పరిశుద్ధులుగా ఉండగలం అనేది దైవ గ్రంథమునటువంటి లేఖనాల ద్వారా మనం గమనించేవారమై ఉన్నాం. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అర్థమైందా? మనం పరిశుద్ధులుగా జీవించాలంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. ఏంటి ఆ విషయం అంటే, మన ప్రభు, మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వానికి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆయన తీర్పు న్యాయమైనటువంటి తీర్పు కనుక ఆయన తీర్పు తీర్చే విధానములో పక్షపాతం అనేది లేదండి. ఇటు ధనవంతుడు, ఇటు దరిద్రుడు, ఇటు ఉన్నవాడు, ఇటు లేనివాడు, వీడికి ఒక న్యాయం, వానికి ఒక న్యాయం అనేది ఆయన దగ్గర లేదు. ఆయన పక్షపాతము లేకుండా జనులకు తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఇక్కడ మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పరదేశులై ఉన్నంత కాలము అనే మాట గమనించాలి. ఈ లోకములో మనం ఎలాంటి వారమంట? లేక ఈ లోకం మనకి శాశ్వతమైనటువంటిదా? శాశ్వతమా ఈ లోకం? ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో మనం
పరదేశులుగా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ పౌరస్థితి పరలోకమందు దాచబడి ఉంది అన్నాడు. కనుక మన యొక్క పౌరసత్వం, మన పౌరస్థితి మనకు శాశ్వతమైనటువంటిది పరలోకము. కనుక ఈ లోకము మనకి శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకములో మనం యాత్రికులుగా ఉన్నాం, అంతే. యాత్రికులుగా కొన్నాళ్ళు ఈ లోకములో జీవిస్తాం. దేవుని పిలుపు మేరకు ఈ లోకాన్ని మనం విడిచి యాత్రను ముగించుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనము యాత్రికులుగా పరదేశులుగా ఉన్నామనే సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ అంటూ ఉన్నాడు, పరదేశులుగా లోకములో జీవించినంత కాలము మనం ఎలా నడుచుకోవాలన్నాడండి. అక్కడే రాయబడి ఉంది కదా మాట. చూడండి, మళ్ళా చదువుతున్నాను. 1 అధ్యాయం 17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలి? భయముతో గడుపుడి. భయము. ఈ భయం అనేది మనలో ఉండాలి. ఎప్పుడైతే ఈ భయాన్ని మనం కలిగి ఉంటామో, ఈ లోకములో మనం పరదేశులమని ఎరిగి, దేవుడు న్యాయముగా తీర్పు తీర్చువాడని ఎరిగి, ఈ లోకములో జీవించినంత కాలము మనము భయముతో గడిపిన ఎడల మనము పరిశుద్ధతను కలిగి జీవించేవారమై ఉన్నాం. అయితే ఏ భయం అండి? ఏ భయం ఉండాలి మనకి? దేవుని గ్రంథములో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారులారా, లోకములో మనం చూస్తూ ఉంటాం, కొందరికి, లేక ఈ విషయంలో మనం అందరికీ అని చెప్పుకోవచ్చు. అందరికీ ఏ భయం ఉంది చెప్పండి? ఏ భయం ఉంది? మరణ భయం ఉంది అందరికీ. మరణ భయం నాకు లేదంటారా? నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, ప్రభుని ఆరాధిస్తున్నవారే కదా, మీకు లేదు మరణ భయం? ఇది అందరికీ మరణ భయం అనేది ఉంటుంది. కొంతమందికేమో పతి భయం ఉంటుంది, కొంతమందికేమో సతి భయం ఉంటుంది, అంటే భర్త భయం ఉంటుంది. మరికొందరికి భార్య భయం ఉంటుంది, ఇంకొందరికి పిల్లల భయం ఉంటుంది. ఇలాగూ ఎన్నో భయాలు ఉన్నాయి లోకములో. అయితే మనం ఏ భయం కలిగి జీవించాలి? ఏ భయం మనకుండాలి చెప్పండి? ఒకసారి గమనించండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం, కీర్తనలు 9:9 వచనాన్ని చదవండి. కీర్తనలు 19:9 వచనం. 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అంటూ ఉన్నాడు. ఏ భయం అండి? ఏ భయం అంట? యెహోవా అందలి భయము అనగా దేవుని భయము మన జీవితాల్లో ఉండాలి. ఆ భయము అనేది నిత్యము నిలుచును అనేది మనం చూస్తూ ఉన్నాం. నిత్యము నిలుచును. కాబట్టి దేవుని భయము కలిగి ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకములో జీవించినట్లయితే పరిశుద్ధత కలిగి జీవించటం మనకి సాధ్యము. అదే దేవుని భయం లేకుండా మనము జీవించిన ఎడల పరిశుద్ధత మనలో ఉండదు. కాబట్టి
నిప్పును ముట్టితే అది కాలుతుందనే భయం ఉంటే దాన్ని ముట్టుకోం. అదేం చేస్తుందిలే అని ముట్టుకుంటే ఏమైంది? అదే కాలితేనే భయం మొదట నీలో ఉంటే దాని జోలికి వెళ్ళం కదా. అలాగే దేవుని భయము, గాడ్ ఫియర్, దేవుని భయము మన జీవితంలో ఉన్నప్పుడు పరిశుద్ధతను మనం పొందగలం. పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండగలం. కాబట్టి దేవుని గ్రంథములో మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మరి ఒక మాట రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. గమనించారా? పౌలు రెండవసారి కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానాలు ఉన్నాయండి? పైన గమనించినట్లయితే 6వ అధ్యాయం 18వ వచనాల్లో మనం చూసినప్పుడు మధ్య భాగములో నుంచి అంటూ ఉన్నాడు, నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉన్నాం. ఇది దేవుని వాగ్దానం. ఈ వాగ్దానము మన జీవితంలో ఉంది కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయముతో మనలో ఉన్నటువంటి పరిశుద్ధత, దానిని సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనము పవిత్రులుగా చేయబడాలి. మనము పవిత్రులుగా చేయబడాలి అంటే దేవుని భయము చేత మనలో మనము సంపూర్తి చేసుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని భయము. ఈ దినాల్లో ఈ భయాన్ని మనం కలిగిన వారముగా ఉన్నామా? ఈ భయము కలిగి జీవించుట వాగ్దానాలను మనం పొందేవారమై ఉన్నాం. ఈ భయము కలిగి జీవించినప్పుడు ఆయనతో సహవాసులుగా మనం నడుచుకునేవారమై ఉన్నాం. కాబట్టి దేవుని భయం అనేది మన జీవితాల్లో ఉండాలి. దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మన పితరుడైనటువంటి ఏసేబును గురించి ఈ మాట రాయబడి ఉంది. ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి. 3వ దినమున ఏసేబు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. గమనించారా? ఇక్కడ సందర్భం అంతా మనకు తెలిసినటువంటి విషయమే. మరి యాకోబు కుమారులు కరువు సమయంలో ఐగుప్తులో ఆహారం ఉన్నదని విని అక్కడికి వచ్చారు. అక్కడ ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? ఏసేబు, యాకోబు యొక్క చిన్న కుమారుడు. వచ్చిన వారు ఎవరు? యాకోబు యొక్క అన్నలు. ఇక్కడ అనేకమైన సంగతులు జరిగి ఉన్నాయి.
కానీ యేసేపు పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటూ ఉన్నాడు యేసేపు? వారిని చూసి నేను దేవునికి భయపడువాడను. ఈ మాట నీవు నేను చెప్పగలమా? నేను దేవునికి భయపడువాడను చెప్పే ధైర్యం ఉందా మనకి? ఆ మాట చెప్పాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత అనేది మనలో ఉండాలి. పరిశుద్ధత దేని ద్వారా వస్తుంది? దేవుని యందలి భయము ద్వారా పరిశుద్ధత వస్తుంది. కాబట్టి నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడుదానను, నేను దేవునికి భయపడువాడను అనే చెప్పే ఆత్మస్థైర్యము ఈ కడవరి దినాల్లో మనలో ఉండాలి. ఎప్పుడైతే అట్టి అనుభవం మనలో ఉంటుందో పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేవారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, యేసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి అన్నలు చేసే ప్రతి చెడ్డ క్రియను వెంటనే తండ్రికి తెలియపరిచేవాడు. అన్నలతో కలిసి ఆయన కూడా చేయలేదండి. చేయకపోవటానికి కారణం ఏంటి? యేసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి చెడ్డ సమాచారం అంతయు కూడా మరి తన తండ్రికి తెలియజేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన పితరుడైనటువంటి అబ్రహామును కూడా మనం గమనించినప్పుడు 22వ అధ్యాయం ఆదికాండములో మనం చూసినట్లయితే అబ్రహామును గురించి దేవుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. తన కుమారుడైన ఇస్సాకును వధించుటకు తన చెయ్యి పైకెత్తినప్పుడు, అబ్రహామా నీ చెయ్యి క్రిందకి దించము, నీ ఎదురుగా పొదలలో చిక్కుకున్నటువంటి ఆ పొటేలను తీసుకొచ్చి నీ కుమారునికి బదులుగా దానిని అర్పించము అని చెప్పిన తరువాత అబ్రహామును గురించి దేవుడు పలికిన మాట ఏంటి? నీవు దేవునికి భయపడువాడవని తెలియచున్నది. ఎంత గొప్ప సాక్ష్యం అండి మన పితరుడైన అబ్రహాము పలికింది. నీవు దేవునికి భయపడువాడవు. అంత మాత్రమే కాదు, యోబు విషయంలో కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథములో మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం 22వ వచనములో మనం చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి, ఏం రాయబడి ఉందో. ఈ సంగతులలో ఏ విషయమును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అంటూ ఉన్నాడు. గమనించారా? ప్రియమైనటువంటి వారులారా, యోబు జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోబు ఎలాంటి వాడు? 2 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. 7వ వచనం దగ్గర నుంచి ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది దేవుని యొద్ద సెలవు తీసుకొని యోబును శోధించాడు. ఎన్నో విధాలుగా యోబును శోధించి తన కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, గాడిదలు చనిపోయినాయి, సైన్యం చనిపోయింది, పనివారు చనిపోయారు. చివరకు యోబు కూడా మరి కురుపులతో నిండినవాడై మండు టెండలో బూడిద చల్లుకొని చిల్లపింగతో తన చీమును మరి దూక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పలికిన మాట మనం గమనించినట్లయితే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్యాయము చేసినని. మరి దేవుడు చేసింది న్యాయమా అన్యాయమా అండి యోబుకి? మన భాషలో చెప్పండి, మన భాషలో న్యాయమా అన్యాయమా? అన్యాయమే కదా. సమస్తాన్ని మరి ఏమీ లేకుండా పోయాడే. చివరికి భార్య కూడా వెళ్ళిపోయింది కదా 2వ అధ్యాయంలో. ఇంకా ఎంతకాలం నువ్వు దేవుడు 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 అని కూర్చుంటావయా? దేవుణ్ణి దూషించే మరణము
కమ్మన్నప్పుడు కూడా ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడకము. దేవుని ద్వారా సుఖము అనుభవించే మనము శ్రమ కూడా అనుభవింప తగదా? ఎంత సున్నితంగా చెప్పాడండి ఆ మాట. కాబట్టి అయినప్పటికీ కూడా యోబు దేవుడు అన్యాయము చేసిననే మాట మాత్రము చెప్పలేదు. ఎందుకనగా దేవుడు యోబు యథార్థవంతుడు, పరిశుద్ధత కలిగినటువంటి వాడు. తన కుమారులు కుమార్తెల విషయాల్లో కూడా దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని ఏమన్నా జీవించి ఉంటారోమేనని ప్రతి నిత్యము వారి కొరకు బలులు అర్పించేవాడు. అటువంటి యోబు ఏ విషయములో కూడా దేవుణ్ణి దూషించినటువంటి వాడు కాదు. దేవుడు నాకు అన్యాయము చేసినని చెప్పిన వ్యక్తి కాదండి. మరి నయోమి అంది కదా రూతు గ్రంథంలో, సర్వశక్తి గల దేవుడు నాకు ఏం చేశాడు? అన్యాయము చేసెను. గమనించారా? సర్వశక్తి గల దేవుడు. కానీ యోబు ఆ మాట అంటం లేదు. అసలు ఏ విషయంలో కూడా యోబు నోరెత్తి మాట్లాడినటువంటి వాడి కాదు. ఆయనలో ఉన్నటువంటి యథార్థత, ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నటువంటి నా జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసేపు ఎలాగూ దేవునికి భయపడ్డాడో, అబ్రహాము ఎలాగూ దేవునికి భయపడ్డాడో, యోబు ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడో, అట్టి అనుభవమైన జీవితం నీవు నేను కలిగి ఉండాలి. అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని భయము మనలో ఉండాలి. దేవుని భయాన్ని మనం కలిగి ఆ భయము ద్వారా మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషాన్ని మనము కడిగి వేసుకొని పవిత్రులుగా ఉంటూ ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూస్తుట అనేది దేవుని పిల్లలమైన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము, దీవెన. అటు దేవుని భయాన్ని కలిగి నడుచుకుందాం. ఆ విషయంలో ఏదైనా బలహీనతలు ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నాలో ఉన్న ఈ బలహీనతను బట్టి నేను పరిశుద్ధత కలిగి జీవించలేకపోతూ ఉన్నా, మీకు భయపడి నడుచుకొనలేకపోతూ ఉన్నాను. ఆ బలహీనతను నాలో నుంచి తీసివేయండి, నన్ను క్షమించండి. మారు మనసు దయచేసి దేవుని భయమును కలిగి పరిశుద్ధతను కలిగి మీరు ఆకడ కొరకు ఎదురు చూస్తూ జీవించే గొప్ప భాగ్యం మా జీవితాల్లో దయచేయమని ప్రభువును అడుగుదాం. అడిగి పొంది ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కని మాటలు అందించిన జాన్ కోడూరి అంకుల్కి సంఘం తరపున వందనాలు తెలుస్తున్నాం. మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటాం. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనం సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడంటి మా గొప్ప దేవ, మాకు దయచేసిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కోడూరు బ్రదర్ జాన్ కోడూరు అంకుల్ని మీరు నిలబెట్టుకొని మాకు అందించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము పరిశుద్ధులంగా ఉండాలని మీరు కోరుచున్నారు. మీరు పరిశుద్ధులుగా ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి సాయం చేయండి. మరి దేవుని యందు భక్తి కలిగి మేము జీవించడానికి, పరిశుద్ధులంగా మేము ఈ లోకంలో జీవించడానికి మాలో ఉన్న ప్రభువా అపవిత్రతను తీసివేసుకొని ప్రభువా భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం.
మరి వెంకటేష్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు డాక్టర్స్ అయితే ఆ, లాభం లేదంటున్నారు, కానీ మీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక ప్రార్థన చేస్తున్నాం. అలాగే కుమార్ ఆంటీ కొరకు, రమేష్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, మరి మీ సన్నిధిలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాకున్న అక్కర్ల అవసరతలు మీకు తెలుసు ప్రభువా. అన్ని విషయాల్లో మీరు మాకు తోడైండి నడిపించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి నెక్స్ట్ వీక్లో జరగనైన బర్త్డే కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమార్థం మై జరిపించుకొనండి. మరి మేమందరం తిరిగి వెళ్ళుచుండగా మాకు తిరిగి కలుసుకొని పర్యంతం మా అందరికీ తోడై నడిపించండి. ఈ వార కూడికలన్నింటిలో కూడా మీ యొక్క ప్రభావ సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో ప్రభావ మీ నామునికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని, మరి వాక్యం అందించిన దైవదాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాన్ని, వారికి ఉన్న అక్కర్ల అవసరాలన్నీ తీర్చి ఇంకా మరి ఎక్కువగా మీ యొక్క సేవలు వాడుకోనమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది. సెలవు తీసుకున్నాం.